వన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ రిచెస్ట్ మ్యాన్ ఇన్ ఇండియా. ఈ ప్రతిష్టను 3 పదుల వయసులోనే ఆయన బిజినెస్ టైకాన్గా ఎదిగి ఇప్పుడు ఇంటర్నేషనల్ బిజినెస్ మ్యాన్గా ఎదిగారు. ఈయన ఇంటర్నేషనల్ ఆదిత్యరామ్ గ్రూప్ ఆఫ్ అధినేత ఆదిత్యరామ్. ఆయన కోనసీమ ముద్దుబిడ్డే కాదు, అమలాపురం అల్లుడు కూడా. బిజినెస్ టైకాన్గా ఎదిగిన ఆయన పండగ వచ్చిందంటే చాలు, ఎన్ని పనులు ఉన్నా, ఎన్ని బిజినెస్ లావాదేవీలు ఉన్నా అన్నీ పక్కన పెట్టి సొంత ఊరు వచ్చి సరదాగా గడుపుతారు. ఆయన వచ్చారంటే చాలు, ఊరంతా సంక్రాంతి పక్కన పెట్టి పెద్ద పండగ చేసుకుంటారు. అడిగిన వారికి లేదనకుండా దానం చేస్తూ దేవుడిలా మారిపోతారు. ఎంత రిచెస్ట్ మ్యాన్ అయినా గోదావరి జిల్లా నేర్పిన మర్యాద, ఎంత ఎదిగినా ఒదుగు ఉండాలనే మనస్తత్వం ఆయన సొంతం. టెస్లా సైబర్ ట్రక్ కారు ఇండియాలోనే మొట్టమొదటి కారు, ఇదే ఆ కారు. ఆయన గోదావరి జిల్లా కోనసీమ సొంతూరు వచ్చారు. ఈ అమలాపురం అల్లుడు సంక్రాంతి సెలబ్రేషన్స్ ఏ విధంగా జరుపుకున్నారో తెలుసుకుందాం రండి. ఆదిత్యరామ్ గ్రూప్ ఆఫ్ అధినేత వాడుతున్నటువంటి ఇండియాలోనే మొట్టమొదటి ఏదైతే టెస్లా సైబర్ ట్రక్ కారు ఇదే. చూడొచ్చు, ఈ కారు ఇది ఇండియాలోనే మొట్టమొదటిగా కూడా చెప్పుకొస్తున్నారు. ఈ కారుని ఇక్కడ ఆయన కోనసీమ జిల్లా రావడం జరిగింది. కోనసీమ జిల్లాలో వచ్చి ఇప్పుడు సంక్రాంతిని చాలా మా కుటుంబ సమేతం కూడా ఆయన సెలబ్రేట్ చేసుకున్నారు. ఆయన కోనసీమ జిల్లా ముద్దుబిడ్డే కాకుండా ఆయన రాజమండ్రిలో కూడా చదువుకున్నారు, విద్యాభ్యాసం చేశారు. వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు సంక్రాంతికి ప్రతిసారి కూడా వస్తారు. గత సంవత్సరం రాలేకపోయినా ఈ సంవత్సరం ఈ టెస్లా సైబర్ ట్రక్ కారుని వేసుకుని ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఫారెన్ సంబంధించిన కారు కావడంతో దీన్ని ఏదైతే స్టీరింగ్ సంబంధించిన లెఫ్ట్ రైట్కి కూడా మార్చుకుని ఇక్కడ అంతా కూడా దీనికి సంబంధించినటువంటి అన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ నెంబర్ TN14 BD 1 గల నెంబర్తో ఉన్నటువంటి టెస్లా సైబర్ ట్రక్ కార్ ఇండియాలోనే మొట్టమొదటి కారుగా చెప్పుకొస్తున్నారు. అలాగే టెస్లా కార్లు ఉంటాయి, టెస్లా సంబంధించిన అనేక కార్లు ఉన్నప్పటికీ అవి కేవలం ఇండియాలో 5 మాత్రమే ఉన్నాయి. కానీ టెస్లా ట్రక్ మనం చూస్తుంటే ఈ ట్రక్ విభాగాన్ని మనం చూడొచ్చు. ఈ ట్రక్కు విభాగం ఏదైతే ఉందో ఈ ట్రక్కు ఈ విధంగా రావడం ఇదే మొట్టమొదటిసారి ఇండియాలో ఉండడం. టెస్లా కార్లు అయితే సచిన్ టెండూల్కర్ కావచ్చు, మిగతా 4-3 మాత్రమే ఉన్నాయని కూడా చెప్పుకొస్తున్నారు. కానీ అటువంటి టెస్లా కార్ అయితే కోనసీమ జిల్లాలో ఇప్పుడు ప్రస్తుతం సందడి చేస్తుంది. ఇదే ఆ కారు ఎంతో ఆయన ఎవరైతే ఆదిత్యరామ్ రావడం ఆయన కుటుంబ సమేతంగా కూడా ఈరోజు ఆయన అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నారు. మనం చూడొచ్చు కారు ఎంత రిచ్గా ఉందో. ఇది చాలా అన్నీ కూడా సెన్సార్లతో కలిపి ఉంటుంది. మనకు అందరు కూడా ఉంది. ఇటువంటి ఎన్ని కోట్ల విలువ ఉంటుందో మరి ఒకసారి వాళ్ళకే తెలుసుకోవాలి. వాళ్ళని చూడొచ్చు. ఈ కారుని ఇక్కడ ప్రస్తుతం ఈ ముమ్మడివరం రావడం జరిగింది. ముమ్మడివరంలో వీళ్ళు ఇక్కడ దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ కారుని చూసేందుకు అందరూ కూడా ఫోటోలు తీసేందుకు కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. చూడొచ్చు ఈ టెస్లా కారు ఎంతో సందడిగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ విషయంపై ఇంకా ఆదిత్యరామ్ గారు కూడా ఏమంటున్నారు, ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే తెలుసుకుందాం. ప్రస్తుతం ఈ టెస్లా కారు అయితే చర్చనీయాంశంగా మారింది. ఏదైతే ఇంటర్నేషనల్ రిచెస్ట్ ఏదైతే మొత్తం బిజినెస్ కూడా ఆయన చేసినటువంటి పరిస్థితి ఉందో ఆ బిజినెస్లో భాగంగా ఇప్పుడు ఆయన టాప్ ఆఫ్ ద ఇండియాలో ఒక రిచెస్ట్ మ్యాన్గా కూడా పేరుగాంచారు. అటువంటి ఆదిత్యరామ్ గారు అయితే ప్రస్తుతం కోనసీమ జిల్లాలో సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే జరుపుకున్నారు. ఈ టెస్లా కారు మీద రావడం, అమలాపురం అల్లుడు కావడంతోనే దీని మీద వచ్చి ఇప్పుడు అంతా కూడా సంక్రాంతి సంబరాలలో పాల్గొని సంక్రాంతి సంబరాలు కూడా ఆయన ఎన్ని బిజినెస్లు ఉన్నా కూడా అన్నీ కూడా పక్కన పెట్టి ఈ కోనసీమ జిల్లా పచ్చని వాతావరణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆయన సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నారు. ఏ విధంగా చేసుకున్నారో ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వన్ ఆఫ్ ద రిచెస్ట్ మ్యాన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ఇండియా మ్యాన్గా పేరుగాంచినటువంటి అలాగే మన కోనసీమ ముద్దుబిడ్డ అమలాపురం అల్లుడు ఏదైతే ఇంటర్నేషనల్ ఆదిత్యరామ్ గ్రూప్ ఆఫ్ అధినేత ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడైతే కోనసీమ రావడం జరిగింది. ఈ యొక్క సంక్రాంతి తన సొంత ఊరిలో సెలబ్రేట్ చేసుకునేందుకు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ముందుగా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. సార్, ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు సార్. సరే, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మీరు కోనసీమ ముద్దుబిడ్డగా పేరుగాంచారు, అలాగే అమలాపురం కూడా అల్లుడు కూడా చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు సంక్రాంతిని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మీ సొంత ఊరిలో? అమలాపురం ఆల్రెడీ రైట్ అండి, బట్ నేను రాజమండ్రిలోనే పెరిగాను. రాజమండ్రిలోనే అంటే పుట్టింది జగన్నాథపురం, బట్ చిన్నప్పుడు రాజమండ్రి తీసుకెళ్ళడం వలన అక్కడ అప్ టు +2 ఇంటర్మీడియట్ అంటారు ఇక్కడ
ఇంటర్మీడియట్ చదువుకుని అట్ ద ఏజ్ ఆఫ్ 17 ఐ వెంట్ టు చెన్నై. దట్స్ ఆల్. సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మన ఇక్కడికి ప్రతిసారి వస్తారు సార్ ఇక్కడికి? రాదండి, 2 years అయింది వచ్చి. 2 years అవుతుందండి. Yeah, 2 ఎలా years. సెలబ్రేట్ చేసుకున్నారు? ఇప్పుడు అంతా కూడా చాలా కోనసీమ అంటేనే పచ్చని కొబ్బరి చెట్లు, ఈ ఆహ్లాదకరమైన వాతావరణం, బిజినెస్లు అన్నీ కూడా పక్కన పెట్టి పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? చాలా ప్లెజెంట్గా ఉంది. నో టెన్షన్, నో స్ట్రెస్. మార్నింగ్ కూడా ఇక్కడ మిస్ట్ ఫాగ్ బాగా వచ్చింది, మంచులో ఎంజాయ్ చేస్తారు. Yeah. ఇంకా ఎలా ఉంటుంది అంటే మన గోదావరి జిల్లాలకు ప్రతిదీ కూడా మీరు ఎంత ఎక్కడ ఉన్నా సరే, ఏ ప్రాంతంలో సరే, గోదావరి జిల్లా అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంటాయి? అదే చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం, రివర్స్, కోకోనట్ ట్రీస్, పీపుల్ ఆర్ వెరీ గుడ్ అండ్ వెరీ కామ్ నేచర్. సో ఐ లవ్ ఇట్. ఈరోజు ఇంకా ఏ సెలబ్రేట్ చేసుకున్నారంటే సంక్రాంతి అనగానే మనకి సరదాగా భోగి మంటలు ఇవన్నీ కూడా ఉంటుంటాయి, అవన్నీ కూడా వేసుకున్నారు? పొద్దున్న లెగ్గానే అదే చేస్తా, ఈవినింగ్ అదే చేస్తా. అక్కడ భోగి మంటలు వేస్తూ ఐ ఎంజాయ్. మన గోదావరి జిల్లాకు పెట్టింది పేరు. అలాగే కోనసీమ ఈ యొక్క కొబ్బరి చెట్లే కాదు, ఈ యొక్క కాక్ ఫైట్స్ అవి కూడా ఎంజాయ్ చేస్తారా? నో అండి, కోటి కూడా నాకు ఇష్టం ఉండదు. ఐ డోంట్ లైక్ ఇట్, బట్ చూస్తాను అంతే. అంటే ప్రధానంగా మనకి ఇక్కడ అందరినీ కూడా ప్రెజర్ టు కమ్. అంటే మీరు అడిగిన వారికి ఇక్కడ మీరు ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండి మర్యాదలకు మారుపేరుగా ఉంటారని కూడా తెలిసింది. ఇక్కడ ప్రజలను కూడా మీరు పండుగ వచ్చిందంటే చాలు వాళ్ళందరూ కూడా దాన ధర్మాలు చేయడంలో కూడా ముందంజలో ఉంటారు కదా. భగవంతుడు ఎంతో ఇచ్చాడు, మనం సొసైటీ ఎంతో కొంత ఇవ్వాలి కదా. దట్స్ ఓకే. అంటే ప్రతిసారి కూడా కొత్త కారు ఒకటి డిఫరెంట్గా వస్తుంది. ఈ కారు చూస్తే అందరూ కూడా ఫోటోలు తీసుకుంటారు. మన ఇండియాలోకి మొదటి కారు అని కూడా చెప్పుకొస్తారు. ఇదేంటండి, కంపెనీ ఏంటండి ఇది? ఇట్స్ ఏ టెస్లా సైబర్ ట్రక్ బేస్డ్. దిస్ ద ఫస్ట్ టైం అఫీషియల్లీ హ్యాస్ కమ్ ఇన్ టు ద ఇండియా. ఇంతకుముందు అఫీషియల్గా ఎవరు తీసుకురాలేదు. సో ప్రాపర్లీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ట్యాక్స్ పే చేసి ప్రాపర్గా left hand drive to right hand in Ras Al Khaimah, UAE, we have changed. So legally whatever they wanted we have fulfilled. So we got it inside. It is registered in Tamil Nadu as a one number. Always my favorite is one. Okay. Many number of own cars I have. Okay. I don't know how many cars I have also, I don't know. Okay. I will see almost all brands. I think it's added now. I think Lexus also added. Just many cars, you know. I love cars to buy and go in that. మనకి ఇండియాలోనే స్వతంత్రం వచ్చిన మంచి అది బిగ్గెస్ట్ ప్యాలెస్ కూడా మనకే సొంతంగా విన్నాం. అది చెన్నైలో అదే కూడా టాప్ అని కూడా చెప్పుకొస్తున్నారు. అది గోదావరి జిల్లా వాళ్ళకి అందరూ కూడా ఫ్రీగా చూపించే అవకాశం ఉంది అంటున్నారండి. బట్ ప్యాలెస్ ఇక్కడ తేలేను కదా, అందుకని గోదావరి జిల్లాలో వాళ్ళు చూసే అవకాశం లేదు. చాలా మంది కానీ ఇప్పుడు దాకా మీడియా కూడా ప్యాలెస్లో ఎంటర్ ఇవ్వాలి. No YouTube channels, no TV channels. We never entered. I thought it is my family. Yeah. మా ఆర్టీవీకి ఏమైనా అవకాశం ఇస్తారా ఒకసారి ఆ ప్యాలెస్ని చూపించాలి? ఖచ్చితంగా లేదండి. ఆర్టీవీకి కాదు, ఏ టీవీకి ఇవ్వను. థ్యాంక్ యూ సార్. మరొకసారి మీకు సంక్రాంతి శుభాకాంక్షలు, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా, కోనసీమ జిల్లా వాసులు కూడా మీ సంక్రాంతి శుభాకాంక్షలు ఆర్టీవీ ద్వారా కూడా చెప్పండి. ఆర్టీవీ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఆంధ్ర తెలుగు ఆంధ్ర ప్రేక్షకులకు, తెలంగాణ ప్రేక్షకులకు నా సంక్రాంతి శుభాకాంక్షలు, ఎస్పెషల్లీ గోదావరి జిల్లా పీపుల్కి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది పరిస్థితి. కని విని ఎరిగిన రీతిలో ఆయనైతే గోదావరి జిల్లా రావడం అయింది. ఆయన వచ్చి ఆయన చూడొచ్చు ఈ కారుని మనం చూస్తున్నాం. ఇది ఇండియాలోనే టాప్ ఫస్ట్ ఏదైతే ఉందో టెస్లా ఇది ఒక ట్రక్ కార్ అయితే ఉంది. ఇది టాప్ ఫస్ట్ మోడల్గా కూడా చెప్పుకొస్తున్నారు. మనం చూస్తున్నాం ఈ కారుని ఇండియాలోనే మొట్టమొదటిగా తీసుకురావడం జరిగింది. ఆదిత్య రామ్ గారు తన ఎన్నో కార్లు వచ్చిన టాప్ అప్ కార్లలో ఇదొకటి కూడా చెప్పుకొస్తున్నారు. ఆ కారుని వద్దైతే ఇప్పుడు అయినది లైటింగ్. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక పండగ వాతావరణంలో సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయినా కూడా ఎన్ని పనులు ఉన్నా సరే, ఎన్ని బిజినెస్లు ఉన్నా సరే పక్కన పెట్టి ఈరోజు ప్రశాంతంగా ఈ యొక్క పచ్చని కోనసీమ కొబ్బరి చెట్ల నడుమ ఆయనంతా కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే మనకు తెలుసు అంతే ఇప్పటికే ఇంటర్నేషనల్ ఏదైతే బిజినెస్ ఏదైతే ఉందో ఆయన అన్నీ కూడా బిజినెస్ ఆదిత్యరామ్ టాప్ అప్ కంపెనీగా కూడా ఉంది. అంతేకాకుండా ఆయన ఇప్పటికే బిగ్గెస్ట్ ఏదైతే ఆంధ్రాలో ఇండియాలోనే టాపెస్ట్ రిచ్ మ్యాన్గా కూడా ఆయన అయితే పేరుగాంచారు. అటువంటి ఆదిత్యరామ్
గారు ఈరోజు రావడం తన సొంత ఊరిలో సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆయన చిన్ననాటి జ్ఞాపకాలు కూడా గుర్తు చేసుకున్నారు. రాజమండ్రిలోనూ కూడా ఆయన విద్యాభ్యాసం కూడా చేశానని కూడా ఆయన ఆర్టీవీతో కూడా ఎక్స్క్లూజివ్గా కూడా మాట్లాడారు. అది ఆయన ప్రతి పండగ కూడా వస్తుంటారు. గత సంవత్సరం రాలేకపోయి ఈ సంవత్సరం రావడం జరిగింది. ఈ కోనసీమ జిల్లాలో ముమ్మడివరం నియోజకవర్గంలో ఆయన వచ్చి ఈరోజు సంక్రాంతి సెలబ్రేషన్ కుటుంబ సమేతం కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా చూస్తాం. ఆయన బిజినెస్ ఏదైతే ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండే మనస్తత్వం కలిగినటువంటి ఆదిత్యరామ్ ఆయన ఒక గ్రూప్ ఆఫ్ ఇంటర్నేషనల్ గ్రూప్ ఆఫ్ ఒక ఆదిత్యరామ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ కూడా ఎదిగి ఎన్నో బిజినెస్లు అయితే ఆయన అయితే సొంతం చేసుకున్నారు. ఎన్నో సినిమాల నిర్మాతగా కూడా ఆయన అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఆయన సంక్రాంతి కావడంతోనే సొంత ఊరికి తమ కుటుంబ సభ్యులు 2 కుమారులు ఒక కుమార్తె కూడా ఉన్నారు. వాళ్ళిద్దరు మొత్తం ఫ్యామిలీతో పాటు తమ భార్యతో పాటు వచ్చి ఇక్కడ ఈరోజు సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఆర్టీవీతో కూడా ఎక్స్క్లూజివ్గా మాట్లాడి ఈ యొక్క ఏపీ ప్రజలకే కాదు యావత్ ప్రజానికానికి కూడా ఆయన ఆ సంక్రాంతి శుభాకాంక్షలు ఆర్టీవీ ద్వారా కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. అలాగే ఇండియాలోనే అలా ఎక్కడ మొట్టమొదటి కారు ఏదైతే ఉందో టెస్లా ఆ ట్రక్ కారు ఏదైతే అది ఇతర దేశాల నుంచి అయితే తీసుకురావడం దానికి సంబంధించినటువంటి కూడా ఆ ప్రక్రియ కూడా ఇక స్టీరింగ్ చేంజ్ కూడా చేసుకుని ఈ యొక్క ఇండియాలో అనుభవం ఉండే విధంగా కూడా మార్చారు. ఆ కారుని ఇండియాలోనే మొట్టమొదటి కారు కూడా ఆయన మాటల్లోనే మనం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా ఆయన ఏదైతే ఇంటర్నేషనల్ ఆదిత్య గ్రూప్ ఆఫ్ కంపెనీ అధినేత ఎవరైతే ఉన్నారో ఆయన అయితే బిజినెస్ సంబంధించిన అన్ని కూడా పక్కన పెట్టి సంక్రాంతిని అయితే అత్యంత వైభవంగా కోనసీమ జిల్లాలో ఆయన అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి అమలాపురం అల్లుడుగా కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈయన ఇప్పుడు పేరుగాంచడంతో ప్రతి ఒక్కరు ఆయన చూసేందుకు ఆయన కలిసేందుకు కూడా వచ్చి ఫోటోలు దిగుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. దిక్కున నా తాజా పరిస్థితి కెమెరా అనిల్తో ప్రకాశ్ ఆర్టీవీ ముమ్మడివరం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.